మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ దురదృష్టకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర 3 లక్షణాలు లేవు. ఆ 3 లక్షణాలు ఏంటంటే, ఒకటి, సిగ్గు లేదు. నిజంగా ఇంత అనుభవజ్ఞుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన వాడు అయితే నిజంగా సిగ్గు అనేది ఉండుంటే గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం అంతమంది దగ్గర 550 మంది దగ్గర ఆథరైజ్ లేఅవుట్స్ భూములు తీసుకుంటే వాళ్ళందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేసేవాడు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మేమందరం నెల రోజుల క్రితం అల్లాపురం వెళ్ళాం. మేమందరం అక్కడ నిజంగా ఆ రిటైర్ అయిన వాళ్ళందరూ అక్కడ కొనుక్కుని వాళ్ళు కొంతమంది చనిపోయారు. నిజంగా చాలా బాధాకరం. సిగ్గులేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని వదిలేసి కొత్త ఎయిర్పోర్టు 5,000 ఎకరాలు అంటున్నాడు. ఇంకా రెండో విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడికి బుద్ధి కూడా లేదు. బుద్ధి లేదని ఎందుకు అంటున్నానంటే, బుద్ధి ఉన్నవాడైతే అమరావతి రైతులు జేఏసీ వాళ్ళు ఇన్ని రోజులుగా సమస్యలు చెప్తుంటే ఆ సమస్యలకి పరిష్కారం గురించి ఆలోచించకుండా వాళ్ళని పిలిచి మున్సిపాలిటీ కబుర్లు చెప్తున్నాడు. బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి ఎవడైనా ఇలా మాట్లాడతాడా? నిజంగా 85 మంది అమరావతి రైతులు అక్కడికి వెళితే వాళ్ళు అలా మాట్లాడినందుకు నిజంగా అమరావతి రైతులు బయటకు వచ్చి ఏం చెప్పాలి? ఇప్పటికి మీటింగులు పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయమని అడగాలి. కానీ ఒక్కళ్ళు కూడా అలా అడగరు. ఆత్మగౌరవాన్ని వదిలేశారా? ఆ మాత్రం ధైర్యం లేదా? ఇంత ఉద్యమం చేశారు రాష్ట్రంలో. అక్కడ చివర ఉత్తరాంధ్ర వెళ్ళారు, ఇక్కడ తిరుపతి వెళ్ళారు. మరి ఎంత కష్టపడి నడిచారు. ఆయన నడిచిన వాళ్ళు మీరందరూ రైతులు అలా మాట్లాడుతుంటే, ఆ బొక్కాయిస్తుంటే, దబాయిస్తుంటే ఒక అమరావతి రైతులు ఎవరికి ధైర్యం లేదా చంద్రబాబు నాయుడిని అడగడానికి? మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని అవమానిస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? బాబు గారు మీరు ఇది ఏంటి, మీ మీద నమ్మకం ఉందని మాట్లాడతారు. ఎంత అసహ్యంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫైనల్గా చెప్పేది, చంద్రబాబు నాయుడు దగ్గర ప్రణాళిక లేదు. చంద్రబాబు దగ్గర ప్రణాళిక లేదు కాబట్టి 2వ విడత అంటున్నాడు, 2వ విడత భూ సమీకరణ అంటున్నాడు. 2వ విడత కాదు, 3వ విడత చేస్తాడు, 30వ విడత కూడా చేస్తాడు. మనం గనక ఇలా అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రం అంతా భూ సమీకరణ చేస్తానంటాడు. అప్పుడు మనం అంతే తప్ప అతని దగ్గర ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక లేదన్న విషయాన్ని నరేంద్ర మోడీ గుర్తించిన రోజునే మనకి విముక్తి కలుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ మనం గుర్తించాలంటే మనం అందరం కూడా అమరావతి రైతులు మెయిన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడే మనం ఈ సంవత్సరం నుంచి పరిష్కారం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ సమావేశం పెట్టారు 2వ విడత వచ్చిన తర్వాత. విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎంతమంది పౌరులు వచ్చారు? ఇక్కడ పౌరులకి బాధ్యత లేదా? ఇక్కడ ఇన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, మర్చెంట్ ఛాంబర్ ఉంది, మానవత లాంటి సంస్థలు ఉన్నాయి, లేకపోతే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, లేకపోతే ఇన్ని ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ తెలియదా? ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 2వ విడత లాంటివి చేస్తే మనకు ఫేజిబుల్ కాదు. రాజధాని ప్రాంతం ఎడారే అవుతుందండి 2వ విడత చేస్తేనే. ఆ విషయం ఎవరికి తెలియదు. ఇంతమంది పౌరులకి గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఎవరు ఈరోజు ఇక్కడికి రావట్లేదంటే కారణం ఏంటి? అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీడియాను కొనేసి మొత్తం ఒక విష సంస్కృతిని క్రియేట్ చేశాడు. కాబట్టి దీనికి విముక్తి లేదు. ప్రజలు ముందు అమరావతి రైతులే చంద్రబాబుని అధికారం తీసుకొచ్చారు. కాబట్టి అమరావతి రైతులే ముందు చంద్రబాబుకి ఎదురు తిరిగి ముందు తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు 2వ విడత అనే మాట నువ్వు ఎత్తకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు మెడలు ఉంచినప్పుడు అమరావతి రైతులు ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది, అమరావతి నిర్మాణం జరుగుతుంది. జై అమరావతి.